హాయ్, వెల్కమ్ టు న్యాపి వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. లాస్ట్ వీక్ వీడియోస్ పెట్టలేదు అంటే కొంచెం హెల్త్ బాగాలేదు ఎవరికి. ఓకే, సో ఈ రోజు ఒక కొత్త టాపిక్ తోటి నేను ముందుకి జ్ఞాపిగా వచ్చింది, నేను వచ్చాను, మిషికా కూడా వచ్చింది. ఓకే, ప్రజెంట్ మిషి అయితే స్లీపింగ్ చేస్తుంది. ఈ రోజు మేము మాట్లాడబోయే టాపిక్స్ ఏంటి అంటే టాలెంట్స్. ఓకే, టాలెంట్స్ కోసం నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ విత్ జ్ఞాపిక. జ్ఞాపిక, టాలెంట్స్ అంటే ఏంటి చెప్పు? టాలెంట్స్ అంటే ఇన్ కేస్ మనకి బోల్డ్ అని ఉంటాయి కదా, అంటే పెయింటింగ్ చాలా బాగా చేస్తాము, హెల్పింగ్ బాగా చేస్తాము, స్విమ్మింగ్ బాగా చేస్తాము. సో అవి టాలెంట్స్ ఉంటాయి. సో టాలెంట్స్ మనం అవి యూజ్ చేసుకోలేదనుకో మనకి ఆ టాలెంట్స్ రావు. సో మనం యూజ్ చేసుకుంటే మనకి ఇంకా బోల్డ్ అండ్ టాలెంట్స్ వస్తాయి. సో అది టాలెంట్స్ అంటే. వావ్, నైస్, గుడ్ జాబ్, బాగా చెప్పావు జ్ఞాపి. సో తిను ఏం చెప్పిందో ఎగ్జాక్ట్ గా అదే టాలెంట్స్ అంటే. సో అయితే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన టాలెంట్స్ ఉంటాయి అన్నమాట. అది ఒకరికి మ్యూజిక్ ఉంటుంది, ఒకరికి సింగింగ్ ఉంటుంది, ఒకరికి స్టిచ్చింగ్ బాగా చేస్తారు, ఇంకొకరు చూడండి మెహందీ బాగా పెడుతుంటారు, ఇంకొంతమంది మేకప్స్ బాగా వేస్తుంటారు, కొంతమంది వెల్ టాక్టివ్ అంటే బాగా మాట్లాడతారు, స్పీచ్ లో గానీ, కొంతమంది ఎక్స్ప్లెనేషన్స్ బాగా చేస్తారు, ఇంకొంతమంది కుకింగ్ బాగా చేస్తారు, ఇంకొంతమంది బాగా పెయింటింగ్ చెప్తుంటారు, పెయింటింగ్స్ బాగా వేస్తారు, కొంతమంది బాగా మాట్లాడతారు. ఓకే, అంటే రకరకాల లాంగ్వేజెస్ మాట్లాడతారు. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక రకమైన టాలెంట్ ని ఇస్తూనే ఉంటాడు అన్నమాట. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎదుటి వాళ్ళు మన దాంట్లోని దాన్ని రికగ్నైజేషన్ చేసి మనకు చెప్పినప్పుడు మన టాలెంట్ మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, టాలెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రికగ్నైజ్ చేస్తారు? పేరెంట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాపిక ఉంది, జ్ఞాపికకి పెయింటింగ్ అంటే బాగా ఇష్టం, సింగింగ్ అంటే ఇష్టం. సో అది నేను చూసి దానికి నేను రికగ్నైజేషన్ చేశాను అన్నమాట. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్స్ దేవుడు ఎందుకు ఇస్తాడు అసలు? ఇప్పుడైనా క్వశ్చన్ మీకు వచ్చిందా? దేనికి ఇస్తాడు అంటే అవి బ్రతకడానికి అన్నమాట. మన టాలెంట్స్ ని మనం ఎదుటి వాళ్ళకి చూపించుకోవాలి, లోకంలోని బ్రతకడానికి, ఎదుటి వాళ్ళకి మన టాలెంట్స్ మనం చూపించడానికి. ఓకే, మనం బాగా అభివృద్ధి చెందడానికి దేవుడు మనకి కొన్ని టాలెంట్స్ ని జీవితంలోనే ఇస్తారన్నమాట. అలాగా ఇచ్చినప్పుడు కొంతమంది ఉపయోగించుకుంటారు, మరి కొంతమంది ఉపయోగించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది స్టోరీ. ఓకే, ఆ అమ్మాయికి ఏంటంటే మంచిగా చదువుతుంది, మంచిగా మాట్లాడుతుంది. ఓకే, దేన్నైనా కన్వీనియన్స్ చేసే టాలెంట్ అమ్మాయికి ఉంది. బట్ ఏమైంది, కొన్ని రోజులు అమ్మాయి జాబ్ చేస్తుంది బిఫోర్ మ్యారేజ్. ఓకే, ఆ జాబ్ చేసుకున్నప్పుడు అంత వెల్ అండ్ గుడ్ గా ఉంటుంది, అంత బాగుంటుంది. ఓకే, కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటది తన కెరియర్ కోసం. తర్వాత సడన్ గా అమ్మాయికి మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయినప్పుడు ఏం చేస్తుంది? హౌస్ వైఫ్ అయిపోతుంది. హౌస్ వైఫ్ అయిపోయి ఓకే హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజులు ఆ లైఫ్, మ్యారేజ్ అంతా బాగానే ఉంటది. అలాగే తను డిపెండ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ హస్బెండ్ గాని, వాళ్ళ అత్తయ్య మామయ్య గాని అమ్మాయికి కొన్ని సూట్ మాట్లాడుతూ ఉండేవారు అన్నమాట. సో మేము పెడితేనే కదా నువ్వు తింటున్నావు, మా డబ్బుల మీద నువ్వు బ్రతుకుతున్నావు. ఓకే, ఇటువంటి మాటలు ఆడుతూ అమ్మాయిని హర్ట్ చేస్తూ ఉండేవారు. ఓకే, తనకి టాలెంట్ లేదని కాదు, స్టిల్ షీ హ్యాస్ ఎ టాలెంట్. మ్యారేజ్ అయిపోయినా కూడా తనకి టాలెంట్ ఉంది. అక్కడ ఫాల్ట్ ఎవరిది?
వాళ్ళ ఏంటి హస్బెండ్ హస్బెండ్ లేదంటే అమ్మాయిదా? హస్బెండ్. నాకు తెలిసి అక్కడ ఫాల్ట్ ఎవరిది? అమ్మాయి. ఓకే. ఓకే, ఎందుకు అంటే తనకి టాలెంట్ ఉంది అన్నప్పుడు షీ కెన్ డూ జాబ్. ఓకే. తను జాబ్ చేసుకోవచ్చు. ఓకే, హ్యాపీగా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు, తను సేవింగ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, తను హ్యాపీగా జాబ్ చేసుకొని తన ఎర్నింగ్స్ పెట్టుకుంటే అసలు ఎందుకు హస్బెండ్ తోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాటలు కాస్తుంది చెప్పు? అవును. అంతేనా? అంతే. ఇంకా తన్నే అవును. చాలా ప్రేస్ చేస్తారు. అమ్మో తిని మంచిదయ్యి, తిని బాగా జాబ్ చేస్తుంది, బాగా కేర్ చేస్తుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలోని వాళ్ళ ఫాదర్ మంచి మ్యూజిషియన్ అన్నమాట. అవును. ఓకే, మ్యారేజ్ అయిపోయింది, మంచి మ్యూజిషియన్. అతనికి ఒక 3 పిల్లలు. అవును. ఓకే, కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది లేదు, అవును. చదువు లేదు. వాళ్ళ మిస్సెస్ కూడా చదువు లేదు, అతనికి చదువు లేదు. బట్ అతనికి వాళ్ళ ఫ్యామిలీలోనే అతనికి మ్యూజిక్ అనే మంచి టాలెంట్ ఉంది, మ్యూజిషియన్. అవును. ఓకే, అతను చెయ్యాలి అనుకుంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ని మంచి మంచి షోస్ లోని, లేదు అంటే వాళ్ళని వీళ్ళని మంచి చేసుకొని, ఓకే, తను ఒక మంచి పొజిషన్ లోని ఉండొచ్చు. బట్ ఆయన యొక్క టాలెంట్ ని యూజ్ చేసుకోలేదు. యూజ్ చేసుకోకుండా ఆయన జీవితం అంతా అలాగా అనవసరమైన విషయాల్లోనే గడుపుకుంటూ వచ్చాడు అన్నమాట. ఓకే, సో ఆఖరికి అలాగా అతని మూలన్న అతని పిల్లలు కూడా బాగా స్ట్రగుల్ అవడం స్టార్ట్ అయ్యింది. స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యేవారు, చాలా విషయాల్లో స్ట్రగుల్ అయ్యేవారు. వాళ్ళకి నచ్చిన జీవితం అంతా వాళ్ళు పొందకపోయినా కొన్ని విషయాల్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే వచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ ఫాల్ట్ ఎవరిది? పిల్లలదా, లేదు అంటే ఫాదర్దా? వాళ్ళకి పుట్టిన పిల్లలదా, లేదంటే ఫాదర్దా? నేను అనుకుంటున్నాను వాళ్ళ ఫాదర్ది. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు అనిపించింది? ఎందుకంటే వాళ్ళకి ఇది మంచిది ఏంటి లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో వాళ్ళకి స్కూల్ తీసుకెళ్ళాలి కదా, చదివించాలి. సో అందుకే అనుకుంటున్నాను. చదివించాలి కదా, చదివించాలంటే ఏముండాలి? మనీ ఉండాలి. ఆ మనీ ఎలా వస్తుంది? ఊరికి ఇస్తారు ఎవరైనా? ఎవరైనా ఒక 1 or 2 days ఇంటికి వెళ్తే ఫుడ్ పెడతారు, చూసుకుంటారు, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, అయ్యో నాకు బాగాలేదు అని చెప్పి ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చేస్తారు? తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, తిన్ మా సిస్టర్, ఓకే తిన్ మా డాటర్ అని కొన్ని రోజులే చూస్తారు ఎవరైనా. ఎందుకంటే అన్ని రోజులు చూడాలంటే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటది, అంతేనా? సో దేవుడు ప్రత్యేకంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్స్ ని ఇస్తారనమాట, అది యూజ్ చేసుకోమని. ఓకే, అది యూజ్ చేసుకోలేదు అనుకో, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవుతారు. ఎస్పెషలీ మ్యారేజ్ అయినప్పుడు అసలు యూజ్ చేసుకోలేదు అంటే మనతో పాటు మన పిల్లలు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు టాలెంట్స్ లేవు, నీ టాలెంట్ ఏదో నీకు తెలీదు. ఓకే, నీకు సరైన చదువు లేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తా? అప్పుడు నాకు ఏదైనా నేను నా ఓన్ గా ఏవైనా నా ఓన్ గా ట్రై చేస్తాను. అది నీ ఓన్ గా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చదువులేని ఉమెన్స్ ఏం చేస్తారు? ఒక స్టిచ్చింగ్ నేర్చుకుంటారు కదా, స్టిచ్చింగ్ నేర్చుకుంటారు, కొంతమంది కుకింగ్స్ నేర్చుకుంటారు, కొంతమంది మెహందీ డిజైన్స్ బాగా పెడతారు. ఓకే, ఆ డిజైన్స్ ఇలా పెట్టారు అంటే ఒక డిజైన్ కి 1000 లేదంటే ఎంత అమౌంట్ తీసుకుంటారు. సో రకరకాలుగా అమౌంట్ ని ఎర్న్ చేయొచ్చు లైఫ్ లో. ఓకే, అంటే 10 సార్లు ఒకళ్ళ దగ్గర మనం చేచాక అడిగితే ఏటవుతుంది అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది చీప్ గా చూస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్
ఈ టాలెంట్స్ ని దేవుడు ఇచ్చాడు అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోలేదు అంటే మాత్రం దానికి అకౌంటబిలిటీ అనేది మనమే చెప్పుకోవాలి దేవుడి దగ్గర. అకౌంటబిలిటీ అంటే క్షమాపణ అనేది మనమే చెప్పుకోవాలి. చెప్పాలి. ఓకే, మనం మన లైఫ్ ని బాగా చేసుకోకుండా, మనం మన లైఫ్ ని చూసుకోకుండా, సెటిల్ చేసుకోకుండా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకూడదు అనమాట. అని చేయకూడదు. ఓకే, సో దేవుడు ప్రతి ఒక్కరికి మంచి మంచి టాలెంట్స్ ఇస్తారు. ఓకే, అది ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు తెలుస్తుంది. లేదంటే కొన్నిసార్లు ఏదైనా చేసినప్పుడు మనకే అనిపిస్తుంది, నేను బాగా సింగింగ్ చేస్తాను, బాగా కుకింగ్ చేస్తాను అని కదా. చేశాను. ఎస్. అలాగా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మీ అందరికి, మీలో కూడా ఏదో ఒక టాలెంట్స్ ఉంటాయి, దాన్ని గుర్తించండి. మరి పెద్దగా పెద్ద పెద్ద లక్షలు కోట్లు మనం సంపాదించి ఎక్కర్లేదు, ఏదో ఉన్న దాంట్లో చిన్న చిన్నది అలాగా చెప్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకున్న స్కిల్ కూడా రోజు రోజు డెవలప్ అవుతూనే ఉంటది తప్ప అది పోదన్నమాట. ఓకే, సో కొంతమంది లేడీస్ కి ఏంటంటే టాలెంట్ ఉంటది, బట్ బయటికి వెళ్ళి కష్టపడడానికి ఏంటంటే ఇంట్లోని పరిస్థితులు సహకరించవు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండరు. ఓకే, వాళ్ళకి ఏంటంటే సహకరించవు. చాలా మటుకు చెయ్యాలి, కష్టపడాలి, వాళ్ళకున్న టాలెంట్ ని యూజ్ చేసుకోవాలి అన్నట్టే ఉంటారు చాలా మంది. బట్ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళకి అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి, పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అయిన దాకా ఉండి అప్పుడైనా వెళ్ళడంలో తప్పలేదు. మన టాలెంట్ ని మన చేతితో మనం యూజ్ చేసుకొని మన ఎర్నింగ్స్ మనం చేస్తే ఎవరి దగ్గర మనం డౌన్ అవ్వకుండా, చీప్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. సో ప్రతి ఒక్కరు మీ యొక్క టాలెంట్స్ ని అయితే యూజ్ చేసుకోండి. జ్ఞాపిక టాలెంట్ యూజ్ చేస్తుంది, ఎప్పుడు పెయింటింగ్ వేస్తుంది, వేసిన పెయింటింగే వేస్తుంది, అది ఏ పెయింటింగ్ కూడా తెలియదు నాకు. పిచ్చి పెయింటింగ్ వేస్తుంది, సర్లే వేస్తుంది కదా అని ఊరుకుంటా. ఏదో రోజు ఒక మంచి పెయింటిస్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో అలాగా, థ్యాంక్ యూ. నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి, మీకే అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.